పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఆకుల సువర్ణ శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అధిక సంఖ్యలో మద్దతుదారులు గ్రామ ప్రజల సమక్షంలో తురకల మదికుంట గ్రామంలో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా ఆకుల సువర్ణ శ్రీనివాస్ గౌడ్ తన గత సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆకుల సువర్ణ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో 2013లో సర్పంచ్ గా గెలిచి 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేశానని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు చూపిన అభిమానమే తనను తిరిగి నామినేషన్ వేయడానికి ప్రోత్సహించిందని పేర్కొన్నారు. తాను సర్పంచ్ గా ఉన్న సమయంలో ప్రజలు గర్వించే విధంగా అనేక అభివృద్ధి పనులు చేశానని, ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా గ్రామ ప్రజలు అమూల్యమైన ఓటును వేసి తమను ఆశీర్వదించి గెలిపించుకోవాలన్నారు. ఆకుల సువర్ణ శ్రీనివాస్ గౌడ్, నేను నిట్టూరు సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి మధ్యకుంటకు వచ్చినాము. మేము గతంలో 5 సంవత్సరాలు కూడా నేను సర్పంచ్ గా చేసినాను. అప్పుడు మీరు అందరూ ఆదరించి నన్ను గెలిపించారు. ఇప్పుడు కూడా అదే అభిమానంతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నిట్టూరు గ్రామం ఈ రోజు మధ్యకుంట గ్రామంలో మేము అధిక మందితో నామినేషన్ వేయడం జరిగింది. దయచేసి మా గ్రామ ప్రజలు పోయినసారి ఎట్లయితే ఆశీర్వదించారో ఈసారి కూడా మా గ్రామ ప్రజలు గతంలో చేసిన అభివృద్ధి చూసి పెద్ద మొత్తంలోనే అభివృద్ధి చేసినాను, కొంచెం కూడా కాదు. నలుగురు గర్వించే విధంగా నేను చాలా అభివృద్ధి చేసినాను. అదే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నిట్టూరులో మళ్ళీ నామినేషన్ చేసిన సందర్భంలో మా గ్రామంలో ప్రజలందరూ కూడా మాకు మరొకసారి ఓట్లేసి ఈ పేద బిడ్డలనే ఆశీర్వదించి పేదలు అవకాశం వచ్చింది. మా పేద బిడ్డ అవకాశంలో కూడా పేదోళ్ళమైన మేము పని చేయడానికి ముందొస్తున్నాం తప్ప మేము వేరే విధంగా కాదు. పనిలో ముందుంటాం. మేము ఎవరికి ఆపద వచ్చినా కూడా ముందుండి గతంలో చేసినాం. అవన్నీ కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మా గ్రామం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని దీవించి మాకు ఓటేసి మళ్ళీ గెలిపించాలని ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.